బీచ్ లో బౌలింగ్ ఆడి ఏం గిఫ్ట్ గెలుచుకున్నామో చూడండి. అసలు మ్యాటర్ ఏంటంటే వీకెండ్ కదా బయటికి పోదాం అని చెప్పి బీచ్ కి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ చెన్నైలో ఉన్న అన్ని బీచ్లకి అయితే పోయాము. ఏదో కొత్త బీచ్ అని చెప్పి లొకేషన్ లో చూస్తే తీరా చూస్తే ఇది కానీ మేము ఆల్రెడీ వచ్చిన బీచ్. నేను గణేష్ బీచ్ కి అయితే లేట్ గా వెళ్ళాము. ఈ లోపు మా ఫ్రెండ్స్ ఎలా కూర్చోన్నారా చూడండి. అది చూడంగానే నాకు ఈ నగరానికి ఏమైంది మూవీలో క్లైమాక్స్ సీన్ అయితే గుర్తొచ్చింది. సేమ్ టు సేమ్ అలాగే రీక్రియేట్ చేశారు. ఇంకక్కడే పక్కన బౌలింగ్ ఆడడానికి ఒకటైతే ఉందన్నమాట. ఆ బాల్ తీసుకొని మనం అయితే గ్లాసులు పడేయాలి. పడేస్తే మనకైతే గిఫ్ట్ ఇస్తారు. అదైతే ఆడాము. ఫస్ట్ మా సిద్ధు అయితే ఆడి గ్లాసులు అయితే పడేశాడు. కొన్ని ఏదో దేశాన్ని వెళ్ళినట్టు మురిసిపోతా ఉన్నాడు. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ మా గణేష్ గారు వచ్చి ఆడాడు. 2 బాల్ వేసాడు. ఒక్క బాల్ కానీ బై ఛాన్స్ కూడా తగల్లా. నెక్స్ట్ ఆడబోయేది ఎవరో తెలుసా? శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రువంశ యోధుడు. మా కాలభైరవ సూర్య వచ్చాడు. బాల్ వేసాడు. ఒక్కటగా మళ్ళీ వెళ్ళిపోయాడు. మొత్తానికి ఇంతమంది పోర్టుగాల్ ఆడాక వచ్చిన గిఫ్ట్ అయితే ఇది. దీన్ని ఏం చేసుకోవాలి ఆడబెట్టుకోవాలి అర్థం కాని టైంలో మా ఓడైతే వచ్చాడు. అది ఎవరో కాదు, మా చంటి పిల్లోడు భరత్ అనమాట. దాంతో ఆడుకుంటా ఉన్నాడు బీచ్ లో. ఇంకా బీచ్ లో ప్రైమ్ తీసుకొని తాగేసి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. సరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.